కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఈరోజు మన పాఠం కొత్త పేరు నీకు పెట్టబడును. కొత్త పేరు అనేది పెట్టబడుద్ది అనేసి దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఈరోజు మన పాఠం అంటే కొత్త పేరు పెట్టబడును, నీకు పెట్టబడును అనేది. అయితే ఈ పేరు అనే దాని గురించి గత క్లాసుల్లో మనం చాలా సంగతులు నేర్చుకున్నాం. పేరు లేక నామము అంటే ఏంటంటే మహిమ లేక గుణ లక్షణాలు. యేసుక్రీస్తు ఎవరి నామములో వచ్చాడు, ఎవరి పేరును వచ్చాడు? పేరటంటే యేసుక్రీస్తు తండ్రి నామములో వచ్చాడు, తండ్రి పేరట వచ్చాడు. యేసుక్రీస్తు ఎవరి నామాన్ని ప్రకటన చేశాడు అంటే తండ్రి యొక్క నామాన్ని ప్రకటన చేశాడు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే అందుకనే యేసుక్రీస్తుకి ఒక పేరు పెట్టారంట. ఏం పేరు పెట్టారు? యెషయా ప్రవచిస్తున్నాడు, ఇదిగో మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిన, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి ఆయనకు పేరు పెట్టబడును. అంటే పేరు పెట్టబడును అని అంటే పుట్టబోయే యేసుకి పెట్టబోయే పేరు అనే టైటిల్ పెట్టుకుని పుట్టబోయే యేసుక్రీస్తుకి తండ్రి కలిగి ఉన్నటువంటి గుణ లక్షణాల్లో కలిగే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉంటాడు, లేకపోతే ఆ లక్షణాలు కలిగి లోకానికి వస్తాడు. యేసుక్రీస్తు కలిగి ఉన్న గుణ లక్షణాలు కానీ ఆయన కలిగి ఉన్న మహిమ కానీ ఇవన్నీ ఎవరై అంటే తండ్రి అయిన దేవుడి అనేసి మనం గత వారం నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో యేసుక్రీస్తుకి ఒక పేరు పెట్టబడింది అని చెప్పబడింది. అది ప్రవచనం. అయితే అదే ప్రవక్తల గ్రంథాల్లో దేవుని ప్రజలకి భవిష్యత్తులో ఒక పేరు పెట్టబడుద్ది, ఆ పేరు ఏంటంటే కొత్త పేరు పెట్టబడుద్ది అనేసి ప్రవక్తల గ్రంథాల్లో దేవుడు ప్రవక్తల ద్వారా వాగ్దానం చేశాడు. కొత్త పేరు పెడతాను మీకు అనేసి, కొత్త పేరు పెడతాను అనేసి వాగ్దానం చేశాడు. అయితే కొత్త పేరు అంటే ఏ పేరు? కొత్త పేరు అంటే ఏ పేరు? కొత్త పేరు నీకు పెడతాను అంటున్నా అని దేవుడు వాగ్దానం. కొత్త పేరేంటి? అయితే కొత్త పేరు పెడతానంటే ఉన్న పేరేంటి అంటే పాత పేరేంటి? అది కూడా కావాలి కదా. కొత్త పేరు పెడతానంటే ఉన్న పేరేంటి, పాత పేరేంటి? కొత్త పేరు పెడితే అప్పటికున్న పేరేంటి? దాని గురించిన కొన్ని సంగతులు ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇప్పుడు కొత్త పేరు పెడతానని దేవుడు వాగ్దానం చేశాడు. ఎక్కడ వాగ్దానం చేశాడు అనే సంగతులు మనం చూద్దాం. కొన్ని సంగతులు మనం చూద్దాం. ఎక్కడంటే యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1-2 వచనాలు. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. ఇక్కడ మనం సియోను పక్షమందు మౌనంగా ఉండను అంటే అర్థం ఏంటి? సియోను అంటే ఒక పట్టణం గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే ఆ పట్టణంలో ఉన్న ప్రజల గురించి మాట్లాడుతున్నాడా? మౌనంగా ఉండను. చదువుదాం. అదే మనం తర్వాత నెక్స్ట్. యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను, జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపబో కొత్త పేరు నీకు పెట్టబడును. యెహోవా నియమింపబో కొత్త పేరు నీకు పెట్టబడును అనేసి ఇక్కడ చెప్పబడింది. సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను అనే చెప్పుకుంటూ జనములు నీ నీతిని కనుగొను, రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపబో కొత్త పేరు నీకు పెట్టబడును అనేసి దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడాడు. ఎవరి గురించి ఇది? యేసుక్రీస్తు గురించా లేకపోతే దేవుని ప్రజల గురించా ఈ మాట? ఇది మనకు కావాలి.
ఎవరి గురించి మాట్లాడిన మాట? 3వ వచనం, నీవు యెహోవా చేతిలో భూషణముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగా ఉండువు. తర్వాత ఇంకొక మాట మనం చూద్దాం. దానియేలు 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలంలో ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. ఇక్కడ ఒక రాజ్యాన్ని గురించి చెప్తూ ఆ రాజ్యము పొందిన వారికే తప్ప ఎవరికీ చెందదు అంటాడు. ఇక్కడ కూడా ఆ పేరు అనేది ఏదైతే ఉందో ఆ పేరు పొందిన వారికే తెలుస్తుంది. ఆ మహిమ, మనం అనిపించే మహిమ అనేది మనం పొందితేనే మనకి తెలుస్తుంది, పొందకపోతే అది తెలవదు. ఏంటి అనేసి మనం చూసుకుంటే ఇక్కడ చూద్దాం. చూడండి, ఎక్కడంటే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 12-13 వచనాలు. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేము అను నా దేవుని పట్టణపు పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణమును పేరును నా కొత్త పేరును వాని మీద వ్రాసేదని అంటాడు. నా కొత్త పేరు వాని మీద రాస్తానంటాడు. ఎట్లా రాస్తాడు? వాని మీద రాస్తాడు. ఎక్కడ రాస్తాడు? ఎవరి మీద? దేని మీద రాయాలి? పలకల మీద? దేని మీద రాయాలి? కొత్త పేరు రాస్తాడంట. కొత్త పేరు రాస్తాడు. మెత్తనైన హృదయాల మీద దేవుని ఆత్మ ద్వారా చేయుతున్న మా పరిచర్య అంటాడు. అపోస్తుల పరిచర్య ఎలా చేశారు? దేని మీద చేశారు? దేని మీద రాస్తున్నారు? కీర్తనకారుడు అంటాడు, నా నాలుకంట త్వరగా వ్రాయిచున్న వాని కలము వలె ఉన్నది అంటాడు. నా నాలుక త్వరగా వ్రాయిచున్న వాని కలములాగా ఉందంట. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో వాడు ఇక మీదట ఎన్నడును వెలుపలికి రాడు. మరియు నా దేవుని పేరును పరలోకము నుండి నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణము పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను అంటాడు. అంటే ఇక్కడ ఇద్దరు గురించి చెప్పబడింది. పైదేమో తండ్రి గురించి, కింద మాట నా కొత్త పేరు అనేది క్రీస్తు గురించి చెప్పబడింది. సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవి గలవాడు విన్నుగాక. ఆత్మ చెప్తున్నాడు. ఆత్మ ఎవరి మాటలు చెప్తున్నాడు? క్రీస్తు మాటలు. అంటే ఇవి ఎవరి మాటలు? టోటల్ గా క్రీస్తు. అంటే పై మాటలన్నీ తండ్రి గురించి, నా కొత్త పేరు వాని మీద వ్రాసేదను అనేది ఎవరి గురించి అంటే క్రీస్తు గురించి. టోటల్ గా ఏంటి? కొత్త పేరు పెట్టబడదు. నా కొత్త పేరు వాని మీద వ్రాస్తాను అంటాడు. ఎక్కడ రాస్తాడు? రాస్తాను అంటాడు. కొత్త పేరు పెడతాను అంటాడు. భవిష్యత్ కాలంలో కొత్త పేరు అంటే ఈ పేరు దేవుని ప్రజలకి రాబోయే దినాల్లో కొత్త పేరు పెడతాను అనేసి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చూస్తూ ఉండే. ఎక్కడంటే అదే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 17వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవులు గలవాడు వినును. సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవి గలవాడు విన్నుగాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును. మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. పొందిన వారికే తప్ప అది మరెవరికి తెలియదు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు?
మరియు అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును పొందిన వారికే తప్ప మరి ఎవరికీ చెందదు అంటాడు. తెల్లని రాయి అంటే అర్థం ఏంటి? తెల్లని రాయి అంటే పరిశుద్ధత కలిగినటువంటి జీవితము, లేకపోతే హృదయము, పరిశుద్ధత కలిగినటువంటి పరిస్థితి. తెల్లది అంటే పరిశుద్ధతను సూచిస్తుంది. తెల్లని రాత్రి దాని మీద అంట ఏం రాయబడుతుందంట? దాని మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉంటుందంట. అది పొందిన వారికి తప్ప ఎవరికి కూడా ఇందా దానియేలు గ్రంథంలో అక్కడేముంది? ఆ దినములలో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించును, అది పొందిన వారికి తప్ప మరెవరికి చెందదు. ఇక్కడ కూడా కొత్త తెల్లని రాయి ఉంటుందంట, రాతి మీద చెక్కబడిన కొత్త పేరు ఉంటుందంట. ఆ పేరు పొందిన వారికి తప్ప ఎవరికి కూడా చెందదు అనేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు యోహాను సువార్తలో 14వ అధ్యాయము 16-17 వచనాలు, 14వ అధ్యాయం 16-17 వచనాలు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, ఎల్లప్పుడూ నుండుటకై, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీతో కూడా నివసించి మీలో ఉండే ఆయనని లోకము ఎరుగుద్దా? ఎరగదు. అంటే ఇక్కడ కొత్త పేరు గురించి మనం మాట్లాడుతూ ఉంటే కొత్త పేరు పెడతాను అంటున్నాడు. కొత్త పేరు పెడతానంటే పరిశుద్ధాత్మను పంపిస్తానంటున్నాడు. ఆయన లోకము ఆయన్ని ఎరుగుదు, ఆయన్ని చూడదు, ఆయన్ని ఎరగనేరదు అంటాడు. మీరు ఆయన మీలో ఉంటాడు, మీరు ఆయన్ని ఎరుగుతారు ఆయన్ను. మరియు లోకము ఆయన్ని చూడదు, ఆయన్ని ఎరగదు గనక ఆయన్ను పొందనేరదు. మీరు ఆయన్ను ఎరుగుదురు, ఆయన మీలో నివసించును, మీలో ఉండును అంటాడు. లోకానికి తెలియదు. అయితే మనము కలిగి ఉన్నటువంటి ఈ మహిమను కానీ లేకపోతే ఈ యొక్క ఈ అధికారం, ఇప్పుడు మనం చాలా అధికారం కలిగి ఉన్నాం. ఈ లోక అధికారం కాదు, ఈ లోక సంబంధమైన అధికారం కాదు. అంత మహిమ కలిగి ఉన్నాం. మనం కలిగి ఉన్న మహిమను గురించి ఈ లోకం ఎవరికి కూడా తెలియదు. అయితే కొత్త పేరు పెడతాడు. కొత్త పేరు అంటే ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి. కొత్త పేరు ఇంకొక వచనం చదువుతుంది. ఎక్కడంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. గాలి తనకిష్టమైన చోటును విసురును, నువ్వు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నువ్వు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు అంటాడు. ఎవరికైనా తెలుస్తుందా? బయట వాళ్ళకి బయటకి ఏమైనా తెలుస్తుందా? ఆత్మ మూలంగా జన్మించాడు పలానా వ్యక్తి అనేసి బయట వాళ్ళకి తెలుస్తుందా? తెలియదు. ఎలా తెలుస్తుంది? అది గాలి ఉంది అనేసి ఎలా తెలుస్తుంది? శబ్దము, లేకపోతే స్పర్శ, లేకపోతే వాసన, లేకపోతే బాగుంది నెయ్య, లేకపోతే మటన్, వాసన వస్తుందా? వస్తుంది. అంటే మనం శబ్దము విందువే గానీ మళ్ళీ దాన్ని పోలుస్తూ ఆత్మూలంగా జన్మించిన వాడు కూడా అలాగే. అంటే భవిష్యత్ కాలంలో ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి వ్యక్తి, అంటే ఆత్మ సంబంధంగా చనిపోవటం ఏంటి? దేవుడై ఉన్న ఆత్మ నుండి మనమై ఉన్న ఆత్మకి కలిగిన ఎడబాటుని మళ్ళీ తిరిగి దాన్ని ఎడబాటుని మళ్ళీ కలిగి ఉండటం, మళ్ళీ ఎడబాటు తొలగించబడి కలిసి ఉండటం అది జరుగుద్ది అంటాడు. అంటే కొత్త పేరు అంటే దేవుడు ఏమై ఉన్నాడో అలాంటి
మహిమనే మనం కలిగి ఉంటాం. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు అపరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడా? పరిశుద్ధులుగా ఉండండి అంటే దేవుడి పేరేంటి? ఒక పేరు పరిశుద్ధుడు, ఆయనకి నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, ఒక్కొక్క గుణ లక్షణం ఒక్కొక్క. అలాగే మన్ని కూడా ఎలా ఉండాలని చెప్తున్నాడు? పరిశుద్ధులుగా. అంటే మనము ఈ మనకి పెట్టబడిన ఈ కొత్త పేరు, లేకపోతే మనం పొందుకునే కొత్త పేరు అనేది దేన్ని విషయంలో మార్పు చెందుద్ది? మన జీవితంలో ఎలాంటి మార్పు కావాలి? మన జీవితంలో ఆ కొత్త పేరు మనం పెట్టబడాలంటే మన జీవితంలో మార్పు అనేది ఎక్కడ రావాలి? దేని విషయంలో మార్పు జరగాలి? మార్పు అనేది ఎక్కడ? అసలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ దేవదూషణలు కానీ, లేకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి అంటే లోపల నుంచి. చెప్పడా? చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నాడంటే, చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే దానివల్ల ఏమి లాభం లేదు, బహిర్భూమి వల్ల వెళ్ళిపోతే అసలు లోనకి వెళ్ళే వల్ల ప్రమాదం లేదు, బయటకు వచ్చే దాని వల్లే ప్రమాదం అని చెప్పాడు. అక్కడ కొన్ని క్యారెక్టర్స్ రాశాడు. వ్యభిచారము, దొంగతనము ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే లోన్ నుంచి వస్తాయి. ఎక్కడి నుంచి అంటే హృదయంలో నుంచి వస్తాయి. అంటే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు మార్పు అనేది, కొత్త పేరు పెడతాను అని అంటే కొత్త మహిమను ధరింపచేస్తాను అంటే కొత్త గుణ లక్షణాలు, కొత్త క్యారెక్టర్లు అనేసి వాటిని మీకు ధరింపచేస్తాను అనేసి దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు కొత్త పేరు వాగ్దానం చేస్తారంటే పాత పేరు ఏంటి అసలు? పాత పేరు ఇంతవరకు మనం ఎలా ఉన్నాం? ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉంది? ఆ వాగ్దానం చేసేటప్పటికి ఇశ్రాయేల్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇమీడియట్ దేవుడు మోషేతో మాట్లాడి మోషేని పైకి రమ్మన్నప్పుడు మనం నడిపించిన మోషే ఏమైపోయాడో అనేసి వీళ్ళు ఏం చేసుకున్నారు? దేన్ని చేసుకున్నారు? దూడం చేసుకున్నారు. దూడం చేసుకుని గంతులేస్తా అక్కడ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వీళ్ళ హృదయం దేవుని వైపు ఉందా? వీళ్ళకు నిరీక్షణ ఉందా? ఇప్పుడు ఐగుప్తు కొలుములో నుండి ఆయన తన దక్షిణాస్త్రం మీద తీసుకొచ్చి వాళ్ళని కాపాడితే వాళ్ళు ఒకసారి చూస్తే ఆ ఎన్మాలు చూస్తేనేమో ఐగుప్తీలు వస్తున్నారు, ముందు చూస్తేనేమో తెర సముద్రం ఉంది. ఎలా ఏంటి పరిస్థితి అనేసి పరిస్థితి. అలాగే ఎన్నో సార్లు వాళ్ళని రక్షించుకుంటూ లేకపోతే కాపాడుకుంటూ వాళ్ళని నడిపించుకుంటున్నా వచ్చినటువంటి ఆ దేవుని విషయంలో వీళ్ళు ఎంతవరకు నమ్మకంగా ఉన్నారంటే నమ్మకం అనేది లేదు. వాళ్ళ పాత పేరు ఏంటి అంటే నమ్మకం లేదు, దేవుణ్ణి నమ్మలేదు, దేవుని ఆజ్ఞల్ని పాటించినటువంటి వారు, అనుసరించిన వారు. మొదటి సమయాలు చూద్దాం కండి. మొదటి సమయాలు 7వ అధ్యాయము 3వ వచనం. ఈ టైటిల్ ఏంటంటే పాత పేరు కొత్త పేరు పెడతానంటాడు. కొత్త పేరు అంటే ఏంటి అనేసి ఇంకా డీటెయిల్గా మనకి ముందు మనకు అర్థం ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే పాత పేరు ఏంటి అనేసి మనం ఆలోచించుకుంటే ఇక్కడ మనం చూస్తే మొదటి సమయాలు 7వ అధ్యాయము 3వ వచనంలో సమయాలు ఇశ్రాయేలీలందరితో ఇట్లా నేను మీ హృదయములతో యెహోవా ఎదుట మీరు మళ్ళు కొనిన ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును అంటాడు. ఏం తిప్పుకోవాలి? హృదయాలు తిప్పుకోవాలి. ఏం చేస్తున్నారు వీళ్ళు? అన్య దేవతలను, అష్టారోతు దేవతలను, ఇవన్నీ కూడా దేవుడు ఏది చేయొద్దని చెప్పాడో అదే చెప్తున్నాడు, అదే చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు దేవుని ఆజ్ఞను అనుసరిస్తున్నారా? దేవుని చిత్తాన్ని అనుసరిస్తున్నారా? దేవుని వాక్యము హృదయంలో ఉందా? దేవుని వాక్య ప్రకారం వీళ్ళు నడుచుకుంటున్నారా అంటే నడుచుకోవట్లేదు. నడుచుకోకపోవటం వలన ఆజ్ఞ అతిక్రమణ పాపములో వచ్చే జీతము మరణము. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? దేవునికి వీళ్ళకి మధ్యలో ఎడబాటు ఉంది. ఏంటంటే అది పాపం. అంటే వీళ్ళు పాత పేరు ఏంటంటే అపరాధాల చేత, పాపముల చేత చనిపోయినటువంటి వారుగా ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఇంకో వచనం చూద్దామండి. ఎక్కడంటే కొలసీ పత్రిక 3వ అధ్యాయము 5-7 వచనాలు.
కొలసీ పత్రిక 3వ అధ్యాయము 5-7 వచనాలు, 5 నుంచి 7 వచనాలు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా, చూడండి అవయవాలంట, ఈ అవయవాలు అనగా, అవయవాలంటే ఏమనుకుంటాం మనం? కాళ్ళు చేతులు ఇవి అనుకుంటాం. అవి కాదు. ఈ అవయవాలు అనగా జారత్వము, అపవిత్రతను, కామతురతను, దురాశలను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేడి. ఇక్కడ ధనాపేక్ష ఎలాంటిదంట? విగ్రహారాధన. అతను విగ్రహము అంటే దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తూ ఉంటాడో, దేనికైతే సమయాన్ని వీటన్నిటిని ఇస్తాడో అదే వాడికి ఏమవుతుంది? ఒక విగ్రహము. కొంతమందికి వాడు కడిపే దేవుడు. అలాగే ప్రతి వాళ్ళు ఇప్పుడు బైబిల్లో కొన్ని రాయబడి ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. కొంతమందికి భార్య దేవుడు, ఇప్పుడు ఉన్నదే డబ్బు దేవుడు, భార్య దేవుడు, భర్త దేవుడు. వీళ్ళందరూ అంటే ఒకడు దేని చేత లోపరచబడతాడో దానికే దాసుడవుతాడు అంటాడు. దాసుడవుతాడు. ఒకడు దేని చేత లోపరచబడతాడో దానికే దాసుడైతే అది వాడిని ఏలుతా ఉంటది. కాబట్టి ఎవరైతే ఏలుతూ ఉన్నారో వాళ్ళు ఏమవుతారు? వాళ్ళకి దేవుళ్ళు అవుతారు. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే మునుపు ఎలాంటి పరిస్థితులు ఉన్నారంట? కావున భూమి మీద ఉన్న మీ అవయములను జారత్వము, అపవిత్రత, కామరత, దురాశ, విగ్రహాలను చంపివేయడి. వాటి వల్ల దేవుని ఉగ్రత అవిధేయుల మీదకు వచ్చును. పూర్వమందు వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకున్నారు. పూర్వం అంటే పాత పేరు, పాత క్యారెక్టర్, పాత గుణ లక్షణాలు. ఎలాంటి ఇవన్నీ ఈ క్యారెక్టర్స్ అన్నీ ఏమంటున్నాయంటే పాత పేరు, ప్రాచీన స్థితి, ప్రాచీన స్వభావము. ఇవన్నీ కూడా ఇక్కడ పేరు అంటే గుణ లక్షణాలు. గతంలో మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారు, దేన్ని అనుసరించి జీవించారు, ఏ క్రియలను జరిగిస్తూ జీవించారు, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే పాత పేరు అనేసి వస్తూ ఉంటాయి. అలాగే యోహాను సువార్తలో ఇక్కడ అవయవాలు అంటే అనగా అనేసి ఇక్కడ ఈ అవయవాల్ని మనం ఏం చేయాలి? ఆత్మచేత శరీర క్రియల్ని చంపాలి అంటాడు. మనం చచ్చిపోయినా కాబట్టి మన అవయములు కూడా చావాలి, అర్థం. ఇవి కూడా చావాలి. ఆత్మచేత ఏం చేయాలి? రోమా 8 ఉంటుంది. ఆత్మచేత శరీర క్రియలను చంపిన మీరు జీవించారు. ఆత్మచేత శరీర క్రియ, ఇవన్నీ ఏంటి? శరీర క్రియలు. ఇవి అవయవాలు అంటాడు. మీ భూమి మీద ఉన్న మీ అవయవాలు ఇవన్నీ చంపాలి అంటాడు. పూర్వము ఏమంటున్నా? అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8:44. అక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అంటాడు. మీ తండ్రి దురాశలను, ఇక్కడ చూడండి ఏంటంటే దురాశలను నెరవేర్చు కోరుతున్నారు. అంటే వాళ్ళు పాత పేరేంటి? ఇప్పుడు కయ్యూనికి ఏం పేరు పెట్టాడు? వాడు దుష్టుని సంబంధి అంటాడు. వాడికి పేరు పెట్టేశాడు కయ్యూనికి. యేసుక్రీస్తు ఇస్కరియోతు యూదాకు పేరు, ఇస్కరియోతు యూదా గురించి ఒక పేరు బైబిల్లో ఉంది. ఏంటంటే వాడు దుష్టిని సంబంధి, నాశన పుత్రుడు తప్ప ఎవడు కూడా నశించడు అనేసి అక్కడ నాశన పుత్రుడు. అలాగే పేతురుకు పేరు పెట్టాడు. పేతురు తండ్రి పంపించిన పనిని కంప్లీట్ చేస్తాను, అవి దగ్గరికి వచ్చేసింది అని చెప్తా ఉంటుంటే పేతురు అంటాడు, ప్రభువా అది నీకు దూరం అవును కాకంటే నువ్వు తండ్రి పని చేయకూడదు, నువ్వు భ్రష్టుడు అవ్వాలి అని చెప్పాడు. తండ్రి పని జరిగించకూడదంటే నువ్వు భ్రష్టుడు అయిపోవాలి, తండ్రి చిత్తాన్ని జరిగితే మాతో కూడా నువ్వు కలిసిపోవాలంటే అప్పుడు యేసుక్రీస్తు గమనించి, సాతానా వెనక్కి పో, నీవు నాకు అభ్యంతరకారముగా ఉన్నావు, నీవు మనుషుల సంగతులే ఆలోచించుతున్నావు కానీ దేవుని సంగతులు మాత్రం ఆలోచించట్లేదు. దేవుని సంగతులు ఎవరు ఆలోచిస్తున్నారు? యేసుక్రీస్తు ఆలోచిస్తున్నాడు.
అంటే వీళ్ళు ఏంటంటే ఇక్కడ మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చ కోరుతున్నారు. ఆది నుండి వాడు చూడండి నరహంతకుడు, వాడి క్యారెక్టర్. సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని సత్యమే లేదు, వాడు అబద్ధికుడు, తన స్వభావం బట్టి అనుసరించి మాట్లాడును, వాడు అబద్ధికుడును అబద్ధానికి జనకుడు అంటాడు. ఇది ఏ పేరు? ఇది పాత పేరు. ఈ క్యారెక్టర్లు అసలు ఉండవు. ఇక సంఘంలో ఏ క్యారెక్టర్లు ఉండాలి, ఈ క్యారెక్టర్లు ఉండకూడదు. ఉంటున్నాయంటే ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయంటే బాప్తిజాలు కరెక్ట్ కాదు. వీళ్ళు తీసుకున్న బాప్తిజాలు వీళ్ళు సరిపోలేదు కదా, వీళ్ళు సరిపోలేదు. అందుకని రిఫరెన్స్ రాసుకోండి గబాబా. రోమా 3:23, రోమా 3:23, రోమా 3:11-12, తీతు 3:3, తీతు 3:3, కొలసి 3:5-7, ఎఫెసీ 2:1-2, కొలసి 1:21-22, 1 పేతురు 1:15-16. అవి ఓకే, 1:15-16 స్టడీ చేయండి ఇంటికి వెళ్ళి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే రోమపత్రికలు మనం చూసుకుంటే 3వ అధ్యాయంలో 23వ వచనంలో, 3వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ ఏముంది? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ. ఏ భేదం లేదు. అందరూ అంటే అందరూ ఎవరెవరి గురించి చెప్తున్నాడు? అందరూ. ఆ కాలానికి ఎవరెవరు ఉన్న లోకంలో ఉన్న ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో, అంటే ఇప్పుడు చెప్తున్న సంగతి అందరూ అంటే కాదు. అందరూ అంటే ఇక్కడ ఇశ్రాయేలీలు కానీ అన్యులు కానీ. ఇప్పుడు పౌలు బోధ చేస్తా ఉన్నాడు, అందరూ పాపం చేశారు. ఇంకా వీళ్ళందరూ కూడా అప్పుడు ధర్మశాస్త్రం కొట్టివేయబడిపోయింది. ఇంకా వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రం కొట్టివేయబడిపోయింది అనేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి, ఇప్పుడు అన్ని జనులేమో వాళ్ళు పాపంలో ఉన్నారు. ఎందుకంటే ధర్మశాస్త్రము లేని వారైనా కూడా వాళ్ళ హృదయాల మీద ధర్మశాస్త్రము వ్రాయబడి ఉన్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్న క్రియల్ని వీళ్ళు జరిగిస్తే వీళ్ళు నీతిమంతులుగా తీర్చబడేవాళ్ళే. ధర్మశాస్త్రం లేకపోయినా అలాంటి క్రియలు జరిగిస్తే నీతిమంతులు. కానీ వాళ్ళు జరిగించలేదు. ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని కలిగి ఉండి వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు. కాబట్టి నీతిమంతుడు ఒక్కడు లేడు, ఏ భేదము లేదు, నీతిమంతుడు ఒక్కడు లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. రోమాపత్రిక 3:11-12, 3:11-12, రోమపత్రిక 3వ అధ్యాయం 11-12. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడు లేడు. అందరూ తోవ తప్పి పలికి మాలిన వారేరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనా లేడు. ఇది పాత పేరు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే భయంకరమైన పరిస్థితి ఉంది. దేవుని చిత్తాన్ని, దేవుని ఆజ్ఞల్ని అనుసరించటం, దేవుని చిత్తాన్ని గ్రహించటం, దాన్ని అనుసరించటం వీళ్ళలో ఏమీ లేదండి. గ్రహించేవాడు లేడు, దేవుని వెతికేవాడు ఎవడు లేడు. అందరూ దేనికోసం ఎదుగుతున్నారు? పొద్దున్న లేగానే పొట్టకి కావాల్సిన వాటి కోసం ఎత్తుతున్నారు. దేవుని ఎదిగే వాళ్ళు ఎవరు కూడా లేరు, కనపడలేదు. పొద్దున్న లేంగానే ఏం గుర్తొస్తుంది చెప్పండి? పడక మీద లేంగానే ఏం గుర్తొస్తుంది? లేంగానే ఏం గుర్తొస్తుంది? ఇవే గుర్తురాదు. ఒక ఆయన అంటాడు, ఆయనకంటే రాళ్ళును వాళ్ళకి క్రషింగ్ మిషన్ ఉంది. పొద్దుంతా అక్కడికి వెళ్ళి పని చేసి వచ్చి రాత్రి కళ్ళు కూడా అయ్యే వస్తాయంట. మనకు కూడా ఏమవుతాయి? కళ్ళ ఏమి రావాలి చెప్పండి? ప్రసంగాలు చేస్తున్నట్టు, లేకపోతే వాక్యం రాస్తున్నట్టు, ప్రసంగాలు వింటున్నట్టు, లేకపోతే బైబిల్ చదువుతున్నట్టు, ప్రార్థన చేస్తున్నట్టు, ఇవన్నీ కల్లోకి రావాలి. ఇవన్నీ వస్తాయి, ఎప్పుడన్నా వస్తాయి మనకి. ఇప్పుడు
మనం మన మైండ్లో ఎక్కువ ప్రిఫరెన్స్ మైండ్కి ఏదైతే ఇచ్చామో అదే మనకి గుర్తుంటుంది, అది మళ్ళీ మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. పొద్దున్న లేంగానే కూడా ఇది బైబిల్ ఈ లెసన్ రాయాలనుకున్నా, లేకపోతే ఇది చేయాలనుకున్నా, ఈ పని ఉంది దేవుని విషయంలో ఈ పని చేయాలి అనేసి ఎప్పుడైనా ఆలోచిస్తున్నామంటే అది చాలా తక్కువ. అయితే ఇక్కడ ఏమంటాడు, గ్రహించువాడు ఒక్కడు లేడు, దేవుని వదుకువాడు ఒక్కడు లేడు, అందరూ త్రోవ తప్పేకంగా పలికి వాళ్ళు వారే, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా కూడా లేడు అనేసి అక్కడ రాయబడింది. అయితే ఈ మునుపు ఉన్న పరిస్థితి ఎలాంటిది మంది అనే తీతు పత్రికలో 3వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ చెప్తా ఉన్నాడు. తీతు 3:3 తీతు 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమైండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుతూ అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుతూ ఉంటుంది. కానీ చాలండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము మునుపు. పాత పేరేంటి, పాత మహిమ ఏంటి, పాత గుణ లక్షణాలు ఏంటి, పాత క్యారెక్టర్ ఏంటి, ప్రభువులోకి రాకమునుపు ఆత్మ ద్వారా మనం పునఃస్థితి స్థాపన జరగక మునుపు, పరిశుద్ధాత్మ నూతన స్వభావాన్ని కలుగు చేయక మునుపు మన పరిస్థితి ఎలా ఉంది అది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఎలాంటి పరిస్థితులు ఉన్నామంట, మునుపు ఎలా ఉన్నాం, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలను భోగములకు దాసులై ఉంటుంది. అంటే వీళ్ళని ఏది పరిపాలన చేస్తుంది, ఇవన్నీ పరిపాలన దాసులే, వీటన్నిటికీ దాసులై ఉన్నారు. వీళ్ళు చేసే పనులన్నీ ఎవరి కోసం చేస్తారంటే ఇవి నెరవేర్చుకుంటాం కోసమే చేస్తున్నారు, అంటే దాసులే ఉన్నారు. దుష్టత్వమును అసూయ కలహాలు అసూయందును కాలము గడుపుతూ అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుకొనుతూ ఉంటుంది. ఈ ద్వేషము, ఈర్ష్య, పగ, కుట్ర, దగ, మోసము, అసూయ, కలహాలు, మత్సరాలు, క్రోధాలు ఇవే ఆత్మఫలాలా? ఇది మునుపున్న స్థితి. పాత పేరు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, కొత్త పేరు పెడతాను అంటాడు. ఈ పేరు నువ్వు కలిగి ఉన్న పేరు, నువ్వుకున్న గుణలక్షణాలు, ఈ మారిపోయిన గుణలక్షణాలు ఇట్లా ఎలా తెలుసుకోగలుగుతారు? శబ్దం వల్ల తెలుసుకోగలుగుతారు, అంటే క్రియల ద్వారా తెలుసుకోగలుగుతారు. మాటల ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా. నువ్వు నీ మాట ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్టు రుచికరంగాను కృపాసహితంగాను ఉండాలంట. ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలంటాడు. ఆ ఉప్పు వేసినట్టే మాటలు ఉప్పు వేయాలా అంటే ఉప్పు వేసిన దాన్ని ఇష్టపడతారు, ఉప్పు వేసిన దాన్ని ఇష్టపడరు. అంటే వాళ్ళు మనం చెప్తే వాళ్ళు స్వీకరించడానికి అనుగుణంగా ఉండాలి. తర్వాత కృప సహితంగా ఉండాలి. కృప, మీరు ఎలా రక్షించబడ్డారు? మీరు కృపచేతనే రక్షించబడ్డారు. ఇది మీ వల్ల కలిగినది కాదు. కాబట్టి ఎవడు కూడా కృపా సహితంగా ఉండాలి. అంటే అందులోకి ఎవరిని తీసుకురావాలి? క్రీస్తుని తీసుకురావాలి. అంటే ఎవరిని తీసుకురావాలి అంటే క్రీస్తుని తీసుకురావాలి. అంటే కృపా సహితంగా ఉండాలంటే క్రీస్తు ద్వారా రక్షణ మార్గంలోనికి నడిపించే పరిస్థితి, అంటే రక్షణలోనికి తీసుకొచ్చే పరిస్థితిని కృపా సహితంగా ఉండాలంట. అంతేగాని సాతాను క్యారెక్టర్లు రాకూడదు. దూషణ కానీ, లేకపోతే ద్వేషం కానీ, లేకపోతే గర్వం కానీ, అహంకారం కానీ, దూషణ కానీ. ఇప్పుడు చూడండి, మన ఎవరైతే ఆత్మ సంబంధంగా జన్మించామో మేము అనేసి చెప్పబడుతున్నటువంటి వాళ్ళ క్యారెక్టర్లు, వాళ్ళ మాటలు, వాళ్ళ పద్ధతులు ఇవన్నీ మనం చూస్తూ ఉంటుంటే ఇది భయంకరమైన క్రూర జంతువు, లేకపోతే వీడే సాతాను యొక్క పుత్రుడు, లేకపోతే అక్కడ ఏమన్నాడు నాశన పుత్రుడు. ఇట్లా నాశన పుత్రుడు అంటే ఇలాగే వస్తాడు. ఏంటంటే దేవుడు మనం ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటామో బాప్తిజంలో మనం ఏమవుతున్నాం అంటే చనిపోతున్నాం.
ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా పరిత్యజించి నూతన పరచబడుతున్న నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. బాప్తిజంలో జరిగేది ఏంటంటే ఇవన్నీ కూడా పాత పేరు అంటే పాత గుణలక్షణాలు కంప్లీట్ గా తీసివేయబడిన తర్వాత మనకి ఏంటంటే వాక్యం నేర్చుకున్న కొద్ది మళ్ళీ ఏమవుతాయి, ఏమి డెవలప్ అవుతూ ఉంటాయి, క్రొత్త పేరు డెవలప్ అవుతుంటాయి, క్రొత్త గుణ లక్షణాలు వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మలో క్రియ జరిగించి ఒప్పించి ఇవన్నీ చేస్తాం వలన మనలో ఏంటి రూపాంతర క్రియ ప్రభు ఆత్మ ద్వారా ఆ పోలికగానే మార్చబడుతూ ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండునో మనమందరమును ముసుగులేని ముఖములతో 1 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 2 కొరింథీ 3:17-18 వచనాల్లో ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. మనమందరమును ముసుగులేని ముఖములతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుతూ ప్రభువుకు ఆత్మ ద్వారా ఆ పోలికగానే మారుతాం. మహిమ నుండి అధిక మహిమ పొందుతూ, మహిమ నుండి అధిక మహిమ. బాప్తిజం తీసుకున్న దగ్గర ఉండకూడదు. కుమ్మరోడు మట్టి తీసుకొచ్చి ఇంట్లో వేస్తాడు, ఇంట్లో వేస్తే మట్టిగానే ఉండదు. ఏమవుద్ది, కుమ్మరోడి ఇంటికి వచ్చిన మట్టి ఏమవుద్ది, రూపాంతరం చెందుద్ది. మట్టి రూపాంతరం చెందుద్ది. మనం కూడా బాప్తిజం తీసుకున్న తర్వాత ఏం జరగాలి మన జీవితాల్లో అంటే మార్పు జరగాలి. ఈ మార్పు జరగనటువంటి వాళ్ళు చాలా మందిని మనం చూస్తా ఉన్నాం. గొప్ప బోధకులుగా ఉన్నటువంటి వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనకేమవుతుంది, ఆత్మ ఫలాలు లేవు, ఈయన కొత్తగా జన్మించలేదు, ఈయనకి కొత్త పేరు లేదు, కొత్త పేరు అసలు లేదు అనేసి మనం ఈజీగా గుర్తించుకోవచ్చు. నిన్ను హెచ్చించుకుంటున్నావు అనుకో, సైతాన్ని పట్టేసినది. బైబిల్ ఏం చెప్తుంది, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయంటే ఇట్లా భూతత్వంలో మనం చూస్తాం చూడు, చిన్న నలుసును భూతత్వంలో చూస్తే ఎలా కనపడుద్ది, అలా వాళ్ళ హృదయాలు, వాళ్ళ మాటలు ఇవన్నీ కూడా మనకు ప్రత్యక్షపరచబడిపోయి అయ్యి బాబోయ్ అనేసి మనం ఏం చేయాలి, తప్పించుకోవాలి. ఇమీడియట్ తప్పించుకోవాలి. ఆ మాటలను పక్కన పెట్టేయాలి. ఆ మాటలు పక్కన పెట్టేస్తే మనం సాతాను యేసుక్రీస్తు అన్నాడు కదా, మీరు మీ తండ్రి అపవాద సంబంధులు, వాడు అబద్ధికుడు, అబద్ధాన్ని జరుగు. మీరు కూడా ఏ క్రియలు ఉంటాయి, మనకు కూడా ఏ క్రియలు వచ్చేస్తే డెవలప్ అయిపోతాయి అవే క్రియలు. అయితే బాప్తిజం తీసుకున్నప్పుడు, వాస్తవమైనటువంటి బాప్తిజం తీసుకున్నప్పుడు తప్పనిసరిగా మనలో దేవుడు ఒక రూపాంతర క్రియను జరిగిస్తాడు, ఒక మార్పు అనేది జరిగిస్తాడు. చూద్దాండి, రోమపత్రికలో 6వ అధ్యాయంలో పాత పేరే అంటే పాత పేరు ఇందులో ఉంది, చూపిస్తా. ఇంకా ఉంది, చాలా ఉంది. రోమ 6వ అధ్యాయం 3వ వచనం నుంచి కింద చూద్దాం. క్రీస్తు యేసులోనికి బాప్తిజము పొందిన మనమందరమును ఆయన మరణములోనికి బాప్తిజము పొందితమని చూడండి. మనం బాప్తిజం తీసుకున్నప్పుడు అంటే ఆయన మరణంలోనికి బాప్తిజం తీసుకుంటున్నాం అంట. మనం ఆయన మరణంలోనికి అంటే ఆయన మనం కూడా అంటే యేసుక్రీస్తు ఎలా అయితే సిలువ మరణ పునరుద్ధానం చెందాడో అలాగే బాప్తిజంలో మనం ఏం చేస్తున్నాం, మొట్టమొదట మరణిస్తున్నాం, చనిపోతున్నాం. దేని విషయంలో చనిపోతున్నాం, పాప విషయంలో చనిపోతున్నాం. పాప విషయంలో అదే దాంట్లో 1వ వచనం 6వ అధ్యాయము 1వ వచనం దేని విషయంలో చనిపోతున్నాం, అలాగైనా ఏమందము విస్తరింపవలనని పాపమందు నిలిచిందమా, విస్తరించవలనని పాపమందు నిలిచిందమా, అట్లనే రాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలా వదనలో జీవించు. దేని విషయంలో చనిపోతున్నాం, పాప విషయంలో చనిపోతున్నాం అంటే క్రీస్తు మరణంలో పాలు పొందుతున్నాం అంటే అర్థం ఏంటంటే పాప విషయంలో చనిపోతున్నాము. ఇంకా కిందకి మనం చూద్దాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడునో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము
బాప్తిజము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. తర్వాత ఏలైనగా ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు చూడండి, ప్రాచీన స్వభావము ఆయనతో కూడా చూడండి, ప్రాచీన స్వభావం ఎక్కడ సెలవు వేస్తున్నాం? ఆయనతో కూడా సెలవు వేస్తున్నాం. బాప్తిజం తీసుకుంటాం అంటే ఏంటి? ఆయన మరణంలోనికి పాలు పొందుతున్నాం అంటే అంటే అర్థమేంటి? పాప విషయంలో చనిపోతున్నాం, దేవుని విషయంలో మనం నీతి కలిగి మరి నూతన జీవము కలిగిన వారంగా తిరిగి లెగుస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసుకుంటే లోకం యొక్క మూల పాఠాల విషయంలో మృతి పొందుతున్నాం అంటాడు. ఎక్కడంటే కొలసీ పత్రిక 2వ అధ్యాయము 20 నుండి కొలసీ 3:20 3:20 పిల్లలారా కొలసీ 2:20 చదవండి. కొలసీ 2:20 మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుతున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకునే చేత నశించిపోవును. చాలండి. ఇక్కడ మనం చూస్తే లోకం యొక్క మూల పాఠాల విషయంలో కూడా మనం చనిపోతున్నాం, ఒకటి పాపం విషయంలో కూడా మనం చనిపోతున్నాం. అయితే ఈ ప్రాచీన పాత పేరు ఏంటి అంటే పాత స్వభావము, పాత గుణ లక్షణాలు. దేవుడు ఏం వాగ్దానం చేశాడు? క్రొత్త పేరు పెడతానంటాడు. తెల్ల రాతిని ఇస్తాను, రాతి మీద వ్రాయబడినటువంటి ఒక కొత్త పేరు ఉంటుంది. అది పొందిన వారికి తప్ప ఎవరికి కూడా తెలియదు అంటాడు. ఏంటి ఆ కొత్త పేరు? కొత్త పేరు పెడతానంటాడు. మన వాళ్ళు ఏం చేస్తారంటే బాప్తిజం తీసుకోగానే ఒక పేరు పెట్టేస్తారు. నువ్వు పెట్టేది కాదు ఈ పేరు, దేవుడు వాగ్దానం చేశారు. కొత్త పేరు పెడతానంటున్నాడు. అసలు నీకున్న పేరేంటి అసలు మనకు తెలియదు, కొత్త పేరేంటో కూడా తెలియదు. వీళ్ళు బాప్తిజం ఇస్తారు, వీళ్ళు ఇచ్చే బాప్తిజాలు చెల్లితే అది ఒకసారి ఆలోచించి. నామం అంటే తెలియదు, పేరంటే తెలియదు, కొత్త పేరంటే తెలియదు, పాత పేరంటే తెలియదు, ఏమీ తెలియదు. బైబిల్ పట్టుకుని సంచాలాడేసుకుని బయలుదేరుతాడు. బయలుదేరిన తర్వాత కొన్ని దినాలకి ఏమవుతుందంటే కారు వేసుకుని నడుస్తాడు. ముందే చెప్పులు లేకుండా ఉంటాడు. చెప్పులు లేకుండా వచ్చి తర్వాత కారు మీద బై బై టాటా అంటాడు. ఇప్పుడు ఏమి తెలవని వాళ్ళ దగ్గర బాప్తిజాలు తీసుకుంటాం వలన ఈరోజు పరిస్థితి ఎలా ఉంది చూడండి. లోకంలో పరిస్థితి ఏదైతే ఉండకూడదో నీలో ఆ గుణ లక్షణాలన్నీ సాతాను నీలో డెవలప్ చేశాడు. ఇంకా పక్కన అంటాడు ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటాడు, వెనక తిరంగానే దొంగడు అంటాడు. ఈరోజు మనం చూడండి సంఘాల్లో ఎవడి మహిమకు కనపడుతుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకు మార్పు చెందట్లేదు? ఎందుకు మారట్లేదంటే వీళ్ళు సరిపోవట్లేదు. వీళ్ళు క్రీస్తుతో కూడా సరిపోవటం వలన ఏళ్లలో పాత మహిమే ఉంటుంది. చూద్దాం తీతు పత్రిక 3వ అధ్యాయము 5-7 వచనాలు. వాడుకుంట చేత నశించుకోవాలంటే పైన చెప్పాడు ఏంటి వాడుకుంటారు? ముట్టిపోయిన వారైతే లోకంలో మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అన్న విధులకు లోబడినేలా ఇవన్నీ వాడుకుంట చేత నశించుకోను. వాడుకుంటే ఎలా నశించిపోతే వాడుకుంటాం. ఇప్పుడు ఏదైనా ఇది తినకూడదు, ఇది తినొచ్చు, లేకపోతే ఇది అవును కాదు అంటాడు. ఇప్పుడు పాత నిబంధనలో కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు, కొన్ని ముట్టొచ్చు, కొన్ని ముట్టకూడదు అని ఉంది.
వాటన్నింటి గురించి చెప్తా ఉన్నాడు. ఏది మూల పాఠాల విషయంలో అంటాడు, లోకం యొక్క మూల పాఠాల విషయంలో అది చెప్పుకుంటూ వచ్చేసి వాటి విషయంలో మృతి పొందాలి అంటాడు. లోబడద్దు అవన్నీ అంటే మనం బాప్తిజంలో ఏమవుతుందంటే లోకం యొక్క మూలపాఠాల విషయంలో, పాపం విషయంలో, వీటన్నింటి విషయంలో మనం ఏమవుతున్నామంటే చనిపోవాలి. అంటే పాత పేరు ఏంటంటే లోకం యొక్క మూలపాఠాలను అనుసరించడం, పాపములో నీతిమంతుడు ఒకడు లేడు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేదు. తీతు పత్రిక 3వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు. నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించను. చూడండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాదు గానే తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము. బాప్తిజం అనేది ఏంటంటే పునర్జన్మ సంబంధమైన స్నానం. దాని కింద ఒక ఫుట్ నోట్ లో ఒక నెంబర్ ఇచ్చి కింద రాశాడు. ఏంటి? పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానము అంటాడు. బాప్తిజం అనేది ఏంటంటే ఇది మామూలు కాదు, అది పునఃస్థితి స్థాపన సంబంధం. ఇప్పుడు ఓల్డ్ సిటీలో చాలా గొడవలు జరుగుతున్నాయి, అది ఇది అని అంటారు, పరిస్థితి అదుపులు తప్పేసింది అంటారు. మళ్ళీ తర్వాత ఏమో చేస్తాడు, 2 రోజులకి పునఃస్థితిని మళ్ళీ తిరిగి స్థాపించగలిగాము అంటారు. పునఃస్థితిని అంటే ముందు బాగానే ఉంది, తర్వాత మధ్యలో గొడవలు జరుగుతున్నాయి, మళ్ళీ తర్వాత మళ్ళీ ఎప్పటిలాగానే ముందులాగానే ఉంది, ఏ గొడవలు లేవని. అయితే ఇక్కడ మన పునఃస్థితి మన ముందున్న స్థితి ఏంటి? పునఃస్థితి స్థాపన అంటాడు. బాప్తిజం అనేది ముందున్న స్థితిని మళ్ళీ తిరిగి స్థాపించబడటం, తిరిగి తెచ్చుకుంటాం, తిరిగి కలిగి ఉండటం అంటాడు. ముందున్న స్థితి ఏంటి? ఏది ముందున్న స్థితి? ఆదాముని దేవుడు కన్నప్పుడు ఆదాము ఎవరి కుమారుడు? ఆదాము ఎవరికి వారసుడు? ఆదాము పౌరస్థితి ఎక్కడ ఉండేది? పాపము చేయకముందు ఎవరింటి వాడిగా ఉన్నాడు? ఎవరి కుటుంబంలో చేర్చబడ్డాడు? దేవునికి ఆదాముకి మధ్యలో ఏమన్నా ఎడబాటు ఉందా? అసలు లేదు. ఎవరు సావాసం కలిగి ఉన్నారు? దేవుడు సావాసం కలిగి ఉన్నారు. అంటే ఇదంతా తేజోవాసులైన పరిస్థితి, ఇవన్నీ కూడా అప్లై అవుతాయి. అంటే ముందున్న స్థితి అంటే ఆ స్థితి ఎప్పుడు వచ్చేస్తుంది? దేవుడితో సమాధాన స్థితి బాప్తిజం వల్ల. బాప్తిజం వల్ల ఏం జరుగుతుంది? మళ్ళీ పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలిగి స్వభావము కలిగజేస్తుంది. అంటే మనస్సు మారి నూతనము అయిపోతుంది. మనస్సు మారి నూతనమోటు రూపాంతరం చెందేటటువంటి పరిస్థితి ఎప్పుడు జరుగుద్ది అంటే బాప్తిజంలో జరగాలి. బాప్తిజం మరి జరుగుతుందా? మరి ఎంతమంది బాప్తిజాలు తీసుకోలేదు? తీసుకున్న వాళ్ళందరూ కరెక్ట్ తీసుకున్నారా లేదా? మరి కరెక్ట్ తీసుకుంటే ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ జరగట్లేదంటే అర్థం ఏంటి? బైబిల్ కొద్దిగా చదవటం వచ్చేస్తే నా అంతటోడు లేడంటాడు, నేనే అనే చెప్తా ఉంటాడు. అదే కొద్దిగా చదవటం వస్తే చాలు, ఇక అది కొట్టుకుపోతుంది. ఇక తర్వాత ఇంకా మనం చూద్దాం. చూడండి, ఎక్కడంటే కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి 7. కొలసీ 3:5 నుంచి 7. సమయము పోనీక 5 నుంచి 7. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహాదన ధనాపేక్షణ చంపివేడు. ఇవి ఇందా చదివాను. చంపివేయడి అంటాడు. పూర్వము 7వ వచనం, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వాటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడు ఎఫ్సి పత్రికలో 2వ అధ్యాయము 1 నుంచి 3. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 1-2 వచనాలు చూద్దాం. 1, 2, 3 వచనాలు చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైనగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. చచ్చిన వారే ఉండగా దేని వల్ల చనిపోయారు? అపరాధాల చేత, పాపముల. ఎవరి గురించి చెప్తున్నాడు?
చనిపోయిన వాళ్ళు అంటే శారీరకంగా చనిపోయిన వాళ్ళ గురించా, ఆత్మ సంబంధంగా చనిపోయిన వాళ్ళ గురించా? ఆత్మ సంబంధంగా చనిపోయిన వాళ్ళ గురించి మీరు చనిపోయారు అంటున్నాడు. దాని కింద మనం చూస్తే మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. మునుపు ఎలా నడుచుకున్నారు? వారితో కలిసి మూడవ వచనం వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుతూ కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకునేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇక్కడికి వచ్చి ఆత్మ చేత ఏం చేయాలి? శరీర క్రియలు. తర్వాత భూమి మీద మన అవయవాలను ఏం చేయాలి? వాటిని కూడా చంపేయాలి. మనం కూడా మీరు మృతి పొందితిరి అంటాడు. మీ జీవము క్రీస్తు కూడా దేవుడు ఏందో దాచబడి ఉంది అంటాడు. కాబట్టి ఏం చేయాలి? ఇక్కడికి వచ్చిన తర్వాత మన ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా పరిస్థితించి నూతన పరచబడుతున్న నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అంటే ప్రాచీన స్వభావాన్ని, ప్రాచీన క్రియలు, పాత క్రియలు, పాత ఆలోచన, పాత తలంపులు ఇవన్నీ కూడా వీటన్నిటిని ఏమంటున్నాడు బైబిల్? పాత పేరు, నీ పాత మహిమ. ఈ మహిమ ఎవరిదంట? మీరు మీ తండ్రికి అపవాద సంబంధులు. ఇక్కడ ఏమంటున్నాడు ఈ వచనంలో? వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఇప్పుడు వాయుమండల సంబంధమైన అధిపతి అంట వాడు. అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తి అంట. కడమ వారి వల్ల స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. కొలసి పత్రిక 1వ అధ్యాయం 22-23, 21-22. కొలసి 1వ అధ్యాయము 21-22. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచను అంటాడు. మరియు గత కాలం ముందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును అంటాడు. మనసులో విరోధ భావం, మనసు, హృదయము ఇవన్నీ కూడా చెడిపోయి ఎవరు నిండి ఉన్నారు? ఎవరి క్రియలు నిండి ఉన్నాయి? వీళ్ళు అపవాది క్రియలు నిండి ఉన్నాయి. పాత క్రియలు ఇవన్నీ కూడా వీటన్నిటిని ఏమంటాం? పాత పేరు లేకపోతే పాత మహిమ. ఇవన్నీ అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ గురించి వాగ్దానం చేస్తూ కొత్త పేరు పెడతాను అంటున్నాడు. కొత్త పేరు పెడతాను. ఈ కొత్త పేరు లేక కొత్త మహిమ అనేది ఎలా పెట్టాడు, ఎక్కడ పెట్టాడు, ఏం చేశాడు, మార్పు అనేది ఎక్కడికి కావాలని కోరుకున్నాడు దేవుడు కానీ యేసుక్రీస్తు కానీ మార్పు అనేది ఎక్కడ కావాలని కోరుకున్నాడు అంటే క్రైస్తవులు అవగానే బొట్టు తీసేస్తారు, మొత్తం అన్నీ చెవులు గీలి అన్ని తీసేసి మొత్తం రూపం మార్చేసుకుంటున్నారు. పై రూపాన్ని దేవుడు చూడండి అంటాడు. నువ్వు ప్రభువులోకి వచ్చిన తర్వాత నాకు ఇవన్నీ వేస్ట్ అనేసి నువ్వు పాత చీర కట్టుకునే లేకపోతే ఏదో మామూలు చీర అట్రాక్షన్ ఏదో దాని మీద దృష్టి ఉండకూడదు. అలా మనం ఉండొచ్చు. కానీ ఇప్పుడు బాప్తిజం ఇచ్చేటప్పుడే నువ్వు అన్ని తీసేయాలి, నువ్వు బొట్టు తీసేయాలి, నువ్వు అది తీసేయాలి, గాజులు తీసేయాలి, లేకపోతే ఇది తీసేయాలి, అది తీసేయాలి అనేసి ఇట్లా
చెప్పేసి ఎంతో మందిని తెలియదు సార్, ఆ? ఇలా చెప్పే వాళ్ళకు కొత్త పేరు గురించి తెలియదు. అసలు పాత పేరు తెలియదు, కొత్త పేరు తెలియదు. హృదయం మాత్రమే. వీళ్ళకి పాత పేరు తెలియదు, కొత్త పేరు తెలియదు. అందుకనే వీళ్ళు ఇంకో కొత్త పేరు పెట్టేస్తున్నారు. ఏదో పేరు పెట్టేస్తున్నారు. అంటే పాత నిబంధనలో ఉన్న పేరు ఇప్పుడు అర్థమైందా? ఇదంతా చూస్తుంటే ఇప్పుడు ఈ లెసన్ విన్న తర్వాత మనకేమవుద్దంటే వీళ్ళందరూ చిన్నపిల్లలు అలాంటి గ్రహింపు అనేది మీకు వచ్చేస్తుంది. ఎవరిని మనం ద్వేషించడం కాదు, నిందించడం కాదు. ఆ బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ ఏం కోరుతుంది, బైబిల్లో దేవుని ఉద్దేశం ఏంటి, వీళ్ళు దేవుని ఉద్దేశానికి భిన్నంగా ఉన్నారా, దేవుని ఉద్దేశాన్ని అనుసరించి జీవిస్తున్నారా, ఎట్లా ఉన్నారు అనేసి మనకి ఈజీగా అర్థమైపోతుంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు. 1 పేతురు 1వ అధ్యాయము 15-16 వచనాలు. 1వ అధ్యాయము 15-16 వచనాలు. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించక. ఈ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు, ఈ ఆశ అనేది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? దురాశ ఎక్కడి నుంచి వస్తుంది? పాత పేరు హృదయంలోంచి వస్తుంది. ఇవన్నీ కూడా హృదయంలో ఉన్నవే బయటకు వస్తూ ఉంటాయి. హృదయంలో ఏదైతే తలస్తాడో కళ్ళు చూస్తే హృదయం కోరితే ఇవన్నీ క్రియలు జరిగిస్తూ ఉంటాయి. అంటే సాతాను ముద్ర, ఈ ముద్రలు ఉన్నాయి కదా, సాతాను ముద్ర, అపవాది ముద్ర అనేది ఇందులో చాలా క్లియర్ గా మీకు అర్థమవుతుంది. వాడి ముద్ర అంటే ఎక్కడ పడుతుందంట? ఆలోచన, తలంపులు, ఆలోచన నొసటి మీద. నొసటి అంటే అర్థం ఏంటి? ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు. తర్వాత ఆలోచన కలిగిన తర్వాత ఏదొస్తుంది? హృదయము ఆలోచన కలుగుద్ది. హృదయం ఆలోచన కలుగుద్ది. చూడంగానే ఆలోచన కలిగింది దావీదుకి. ఆలోచన కలగంగానే మళ్ళీ క్రియ అంటే కుడి చేతి మీద నొసటి మీద ఉంటుందంట. వాడి ముద్ర ఎక్కడ ఉంటుంది? కుడి చేతి మీద కానీ నొసటి మీద. కుడి చేతి మీద అంటే క్రియల్లో, నొసటి మీద అంటే ఆలోచనలో, ఉద్దేశాల్లో, వీటిలో అనమాట. అంటే అపవాది ముద్ర అంటాడు. అపవాది ముద్ర అంటే ఏంటి? పాత పేరు, పాత స్వభావము. దీని గురించి ఏదో చరిత్ర. అపవాది ముద్ర అంటే పలానాది ఏదో ఎక్కడో ఏది పెద్ద సిద్ధాంతాలు తీసుకొచ్చి ఇక్కడ చెప్పేస్తున్నారు. ఏమీ లేదు, ఈజీగా మనకు అర్థమవుతుంది. పాత పేరు అంటే పాత మహిమ, పాత గుణ లక్షణాలు. అవి ఎక్కడెక్కడ ఉంటాయి? ఎక్కడి నుంచి బయలుదేరుతాయి? హృదయంలో నుంచి బయలుదేరుతాయి. హృదయంలో బయలుదేరంగా కన్ను చూసింది దావీదుకి, హృదయం కోరింది, క్రియలు జరిగించింది. అంటే ముద్ర ఎక్కడ వేస్తాడు వాడు? ఏది మారాలి? హృదయంలో ఉన్న లోపాలేంటి? బైబిల్ చాలా చక్కగా చెప్పింది. సైడ్ హెడ్డింగ్ నెంబర్ 2, హృదయంలో ఉన్న లోపాలు. 2 సైడ్ హెడ్డింగ్, హృదయంలో ఉన్న లోపాలు. అందులోనే హృదయంలో ఉన్న లోపాలు. పాత పేరులోనే హృదయంలో సైడ్ హెడ్డింగ్. మళ్ళీ ఇది హృదయంలో ఉన్న లోపాలు ఎక్కడి నుంచి వస్తాయి? సాతాను ఎక్కడ పుట్టిస్తాడు? 2 కొరింథీ 11వ అధ్యాయం 1-2 వచనాలు. 11వ అధ్యాయము 1-2 వచనాలు. కొంచెం అవివేకముగా మాట్లాడినను మీరు సహించవలనని కోరుతున్నాను. ఏం చదువుతున్నారు? 2 కొరింథీ 11.
2 కొరింథీ దేవాసక్తితో మీ ఏళ్ళ ఆసక్తి కలిగి ఉన్నాను. 11వ అధ్యాయము 2వ వచనం చదవండి. దేవాసక్తితో మీ ఏళ్ళ ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని. కానీ చూడండి, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరుచినట్లు, చూడండి ఏంటంట, హవ్వను మోసపరిచినట్లు సాతాను ఎక్కడ దెబ్బ కొడతాడు? మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలోనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుతున్నాను. చూడండి ఎక్కడ కొడతాడు దెబ్బాడు? మీ మనస్సును మనసు జరిగిపోతే, మనసు చెడిపోతే మొత్తం అంతా కూడా మనకి క్రియలు కూడా చెడిపోతాయి. మనసు చెడిపోతే క్రియలు చెడిపోతాయి. అంటే మనసును ఎలా చెడుపుతాడు? చూపిస్తాడు. అవి కంటికి ఎలా ఉన్నాయంట? రమ్యముగాను తినటానికి ఇంపుగాను ఉంటాయంట కంటికి. మనకు చూపించే అన్ని కూడా ఈ లోకములో అన్ని కూడా చూపిస్తూ ఉంటాడు వాడు. ఆ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపడతా. హవ్వకేం చూపించాడు? అది చూపించాడు. ఈ రోజు నీకేం చూపిస్తాడు? అక్కడికి వెళ్తే 100 రూపాయలు ఇస్తున్నాడు, ఇక్కడికి వెళ్తే ఏమి ఇస్తాడు మాకు? అక్కడికి వెళ్తే భోజనాలు పెడతారు, ఇక్కడికి వెళ్తే ఏం పెడతారు? అక్కడికి వెళ్తే ఆడపిల్లలు ఉంటారు, అక్కడికి వెళ్తే ఎవరు ఉంటారు? ఆడపిల్లలు మగపిల్లల కోసం, మగపిల్లలు ఆడపిల్లల కోసం. అక్కడికి వెళ్తే అక్కడ ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా. ఇక్కడ ఇక్కడ ఉతుకుతానే ఉంటాడు, వాక్యంతో ఉతుకుతానే ఉంటాడు. ఇక్కడ మనకి స్వాతంత్రం ఉండదు, కొడతారు. చూద్దాం ప్రసంగి 8వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి 8:11. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయమును విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలను చేయుదురు. ఏంటంట? ఏం చెప్తున్నాడు ఇక్కడ? దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు అంటాడు. హృదయపూర్వకంగా చేస్తారు. దుష్క్రియలకు తగిన శిక్ష అంట ఇమీడియట్ రాకపోవటం వల్ల ఏం చేస్తున్నారు వీళ్ళు హృదయపూర్వకంగానే దుష్క్రియలు చేస్తున్నారు. అంటే ఏది యాక్సెప్ట్ చేస్తుంది? హృదయము యాక్సెప్ట్ చేస్తుంది. అందుకనే లూకాసు వార్త 6:45లో అక్కడ యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అక్కడ? సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును అంటాడు. ఎక్కడి నుంచి? తన హృదయమును ధననిధి. హృదయం ఏంటంట? ధననిధి అంట. ధననిధిలోంచి ఏం తీసుకురావాలంట? సద్విషయములు. ఎవరు తెస్తారు? సజ్జనుడు తెస్తాడంట. సజ్జనుడు సద్విషయాలు. ఎక్కడ ఉంటాయి సద్విషయాలు? హృదయంలో ఉంటాయంట. ఇది ఒక పెట్టి, ఇది ఒక లాకర్ అనమాట. ఈ లాకర్లో ఏముంటాయి? సద్విషయాలు ఉండాలి. కానీ సాతాను గడికి డూప్లికేట్ కీ తెలుసు. ఆడు చూపిస్తూ ఉంటాడు. ఆడు తీసేసాడంటే ఆ సద్విషయాలు తీసేసి ఏం పెట్టేస్తాడు చూద్దాం. కింద చూద్దాం చూడండి. దుర్జనుడు చెడ్డదని నిధిలో ఉండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడాడు. నోరు ఊరినే మాట్లాడదు, అనుకోకుండా మాట్లాడానండి అండం. ఒక లెంపగా కొట్టాడనుకోండి, నాకు తెలియదు అనుకోకుండా కొట్టేశాను అండం. చేతితో కానీ మాటతో కానీ ఏమైనా అన్నప్పుడు మనం ముందు ఎక్కడ ఆలోచిస్తాం? ప్రతిదానికి ఒక క్రియ జరిగిందంటే ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? ముందు ఆలోచన ప్లాన్ వేస్తూ ఉంటాడు. ప్లాన్ వేసి ఎప్పుడు ఏంటి టైము ప్రతిదానికి ఎవరైనా సరే ఇక్కడ ఆలోచన చేసి అప్పుడు టైం కోసం చూసి టైం వచ్చినప్పుడు టప్ అంట ఆపరేట్ చేస్తాడు అనమాట. అందుకని ఏమంటాడు ఇక్కడ? ఏమంటాడు? హృదయము నిండిన దాన్ని బట్టి
నోరు మాట్లాడను. మత్తయి సువార్త 13:14. సజ్జనుడు అంటే మంచివాడు. మత్తయి 13:14. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు. ఏం తిప్పుకోవాలట? మనస్సు త్రిప్పుకోవాలి. మనస్సు, హృదయము, ఆలోచన, తలంపు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? హృదయంలో నుంచి వస్తాయి. మనస్సు తిరుపుకొని నా వలన స్వస్థత పొందకుండినట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు చాలండి. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు వారి హృదయం ఎలాంటిదంట? కొవ్వింది అని అంటాడు. తర్వాత ఆదికాండము 6:5. ఆదికాండము 6:5. ఆరో అధ్యాయము 5వ. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని చూడండి, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా చూడండి. హృదయము, తలంపులు, ఊహ. హృదయము, తలంపులు, ఊహ అంతా కూడా ఏంటి? ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఇది పాత పేరు. ఏం పేరు? మన మన పాత పేరేంటి? హృదయం యొక్క తలంపులు, ఊహ అంతా కూడా ఏ మాత్రం కూడా మంచిది లేదు. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, దేవుని మీద కూడా ఒక్కడు కూడా లేడు అంటాడు. ఇది పాత పేరు అంటారు. చూద్దాం చూడండి ఎక్కడంటే అపోస్తుల కార్యం 7:51. అపోస్తులు 7:51. అపోస్తుల కార్యాలు 7:51. ముష్కరులారా, ఎవరు చెప్తున్నారు ఈ మాట? 7వ అధ్యాయంలో ఎవరు ప్రసంగం? చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? ముష్కరులారా, హృదయములను, చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. చాలండి. ఇక్కడ ఉన్నాడు. ముష్కరులారా, హృదయములను, చెవులను దేవుని వాక్యమునకు లోబడను. హృదయం లోబడదు. హృదయం లోబడిపోతే మాటలు ఏమవుతాయండి? క్రియలు ఏమవుతాయి? ఎవరి క్రియలు ప్రకారం జరిగిస్తారు? దేవునికి మన హృదయం ఇవ్వకుండా హృదయంలో మనం మీ క్రీస్తు వాక్యము మీ హృదయంలో భద్రపరుచుకొని క్రీస్తును మీ ప్రభువుగా మీ హృదయంలో ప్రతిష్ఠించుకోకపోతే మీరు ఎవరి మాటలు మాట్లాడతారు? ఎవరి క్రియలు జరిగిస్తారు? ఎవరికి లోబడి ఉంటారు? ఇదనమాట. అంటే హృదయమును, చెవులను దేవుని వాక్యానికి లోబడను. ఇది పాత పేరు అనేసి. తర్వాత అపోస్తుల కార్యాలు 8:21. అపోస్తుల కార్యాలు మీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఎవరితో చెప్తున్నారు ఈ మాట? గారడి సీమోనుతో పేతురు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే నెత్తి మీద చేతులు పెట్టి ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మ పొందటం గారడి సీమోను చూసి చాలా దైవం అపోస్తుల పాదాల మీద పెట్టేసి ఈ వరాన్ని నాకు ఇవ్వండి అంటే దేవుని వలన ద్రవ్యము వలన దేవుని వరాన్ని కొనాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అప్పుడు ఏం చెప్తున్నాడు ఈయన పేతురు? నీ హృదయం దేవుని ఎదుటి సరైనది కాదు అంటాడు. సరైనది కాదు కనుక ఈ కార్యంలో నీకు పాలు పంపులు లేవు. హృదయం దేవుని ఎదుటి సరైనది కావాలి అంటాడు. ఏది మారాలి? హృదయం ఎలాంటిదంట?
హృదయం ఏమైనా కొద్దిగా మంచిగా ఉందంటే హృదయము అన్నింటికంటే కూడా మోసకరమైందంట, ఘోరమైన వ్యాధి కలది అంటాడు. రాసుకోండి, ఇర్మియా 17:9. హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఇర్మియా 17:9. అపోస్తల కార్యాలు 7:39 చదివేశాం కదా. 7:39 అక్కడేముంది? అతనికి 7:39 రాసుకోండి, చదువుతున్నా. అతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తుకు పోగోరిన వారైరి. ఇది స్టెఫెన్ చెప్తా ఉన్న సంగతి. పితరులంట ఎవరు మోషేకి లోబడకుండా పితరులు అతన్ని త్రోసివేసి మన పితరులు లోబడనొల్లక ఇతన్ని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తుకి పోగోరిన వారేరు. హృదయంలో ఐగుప్తుకు పోగోరిన వారేరంట. హృదయాల్లో ఐగుప్తుకు పోదాం అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంది? ఐగుప్తుకి వెళ్ళిపోవాలి. ఏది మారాలి అంటే హృదయం మారాలి. చూద్దాం 2 పేతురు పత్రిక 2:14. 2 పేతురు 2:14. వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన మనస్సును మరులు కొల్పుచు లోభిత్వం ముందు సాధకము చేయబడిన హృదయములు గలవారును శాపగ్రస్తులునై ఉండి అనేసి చెప్తా ఉన్నాడు. వీళ్ళ క్యారెక్టర్ ఎలాంటిదంట? వీళ్ళ క్యారెక్టర్ 2:14. వ్యభిచారిని చూసి ఆశింపలేని కన్నులు ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును ఇస్తుండే. ఇక్కడ కన్నులు ఎలాంటి అంట? ఏం చేస్తున్నాయి కన్నులు? పాపం మానలేని కన్నులు అంట. పాపము అంటే చూసిన తర్వాత ఆశిస్తున్నాయంట. చూసిన తర్వాత ఆశిస్తున్నాయి. పాపము అంటే దేంతో పాపము జరుగుతుంది? కన్నులతో పాపము. ఆశ్చర్యులైన వారి మనస్సులను మరులు కొల్పుతూ లోభిత్వం ముందు సాధకము చేయబడిన హృదయములు గలవారును శాపగ్రస్తులు. లోభిత్వం ముందు సాధకము చేయబడినటువంటి హృదయాలు. లోబి దేనికి లోబి? పాపానికి లోబి. ఇప్పుడు ఇంట్లో మటన్ తేవాలనుకోండి, అరకిలో ఎందుకు కిలోదే అంటాడు. దేవుని సేవకి ఏదైనా ఇవ్వాలనుకోండి, అంతెందుకు ఇంతెందుకు, వాళ్ళే ఇస్తారు కదా, వీళ్ళు ఇస్తారు కదా, ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు అవసరమా? లోబి అనమాట. లోబి దేనికి? దేవుని పనికి దేనికి ముందుకు రాడు. దేనికి ముందుకు వస్తాడు? కడుపుకు దాసుడు కనుక కడుపు కోసం ఎంతైనా ఖర్చు పెడతాడు. ఇప్పుడు శరీరం మట్టిలో కలిసిపోతే శరీరానికి రోగం వచ్చిందంటే ఇల్లన్నా అమ్మేయండి అంటాడు. మరి ఆత్మకు రోగం వచ్చింది, ఆత్మను బతికించుకోవాలంటే మరి ఇల్లు అమ్మేస్తాడు ఎక్కడైనా? చెప్పండి. ఆత్మ ఏది ప్రమాదకరమైంది అనేది గుర్తించాడా? శరీరానికి రోగం వస్తేనేమో ఇల్లు అమ్మేయండి అంటున్నాడు. ఆత్మ రోగంతో ఉండి ఆత్మ మరణంలో ఉంటే ఆత్మను బతికించుకోవటం కోసం కొంత దూరం వెళ్ళాలంటే వాన వస్తుందండి, ఎండ వస్తుందండి అంటాడు. ఇల్లు అమ్మే తర్వాత అసలు చాలా చీకటి అయిపోతుంది, లేకపోతే రాత్రి అయిపోతుంది, లేకపోతే అది ఇదనే ఎన్నో వంకలు చెప్తూ ఉంటాడు. అంటే ఏది ప్రమాదకరమైందని గుర్తించగలుగుతున్నాడా అంటే గుర్తించట్లేదు. లోబి అంటే పిసినారి. లోబి పిసినారి. లోబి అంటే పిసినారిని లోబి అంటారు. ఇంకా కావాలని దాచిపెట్టుకున్నాడు. పిసినారి ఖర్చు పెట్టడు. ఉంటుంది కానీ ఖర్చు పెట్టడు. లేక ఖర్చు పెట్టడం కాదు, ఉంటుంది కానీ ఖర్చు పెట్టడు. ఇక్కడ దాని అందు సాధకము చేయబడిన హృదయాలు కలవాడంట. లోభత్వము అందు సాధకము చేయబడిన హృదయం. ఎక్కడ కూర్చుంటాడు? ఆఖరిలో కూర్చుంటాడు. ఆమె అనగానే అవుట్. మళ్ళీ ఎవరన్నా మాట్లాడి నువ్వెంత ఇస్తావు అంటాడు కదా, అనేటప్పటికల్లా వెనక్కి వెళ్ళిపోతాడు ఇక బయటికి. ఇట్లా అంటాడు. తర్వాత యెషయా గ్రంథం 6:10, ప్రసంగి 9:3, యెషయా గ్రంథము 6:10 చదువుతున్నా.
వారి కన్నులతో చూచి చెవులతో విని, యెషయా 6:10, వారి కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకుని స్వస్థత పొందుకున్నట్లు ఈ జనుల హృదయము కొవ్వి చేసి వారి చెవులు మందము పరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. ఇక్కడ చూడండి వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉందంట, వారి కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి వారి మనస్సు మార్చుకుని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము కొవ్వు చేసి వారి చెవులు మందము పరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను అంటాడు. అంటే ఎలాంటి పరిస్థితి ఉన్నాయి అని అంటే, చూస్తున్నారు గ్రహించట్లేదు, వింటున్నారు ఇది లేదు. బాగా చెప్పాడు అంటున్నారు, ప్రసంగం ఏంటంటే బాగా చెప్పాడంట, బాగా చెప్పాడు కానీ మరి అది మనకు కాదు బాగా చెప్పాడు, చెప్పడం బాగా చెప్పాడు అంతే. మరి మరి ఏం చేస్తాం? తర్వాత ఎక్కడ అపోస్తల కార్యాల్లో ప్రసంగి 9:3 అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని కింద జరుగు వాటన్నింటిలోనూ ఇది బహు దుఃఖకరము. మరియు ఏమి నిండి ఉందంట, ఏది నిండి ఉంది? నరుల హృదయం అంట చెడుతనముతో నిండి ఉందంట. బ్రతుకు కాలం అంతేను వారి హృదయమందు వెరితనముండును, తరువాత వారి మృతుల యొద్దకు పోదురు. ఇది దుఃఖకరము అంటాడు. అంటే హృదయము చెడుతనముతో నిండి ఉందంట. హృదయము దేంతో నిండి ఉంటుంది? చెడుతనముతో నిండి ఉందంట. రోమపత్రిక 1:22. ఆ కింద పక్కనే ఉంది ఇదేను, ఆఖరిలో ఏముంది? ఇది దుఃఖకరం అంటున్నానంటే ఎక్కడికి వెళ్తారు? పరదేశకి వెళ్తే దుఃఖకరం అది. మరి అది మనం గ్రహించాలి, ఇమీడియట్ ఎంతమానం ఉన్నది చూడాలి. రోమపత్రిక 1:22, రోమా 1:22, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులు అయ్యారు. అవివేక హృదయం అంధకారం అయిపోయిందంట. వీళ్ళు పరలోకము, దేవుడు, మహిమ, కృప, నిత్యజీవము, రక్షణ వీటి గురించి చెప్పరు. ప్రకృతి గురించి, అంటే ప్రకృతి సంబంధమైన వాటి గురించి, భూ సంబంధమైన వాటి గురించి, వీటి గురించే చెప్తారు. ఈ లోక సంబంధమైన విషయాలే చెప్పేసి దీనివల్ల మేము గొప్పవాళ్ళు అని చెప్పుకుంటారు. కానీ నీతి, పరిశుద్ధత, విశ్వాసము, రక్షణ, మహిమ, కృప ఏదైతే ఉన్నాయో వీటి గురించి మాత్రం చెప్పరు. అందుకనే వాళ్ళు జ్ఞానులు అని చెప్పుకుంటూ అజ్ఞానులయ్యారు. వారి హృదయం అంట అంధకారము అయిపోయిందంట. అలాంటి పరిస్థితులు వారి అవివేక హృదయం అంధకారము అయిపోయిందంట. ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు మనం చూస్తే, అమ్మో ఈయనకంటే గొప్పడు ఎవడు లేడు అనేసి మనం అనుకుంటాం. కానీ వాక్యం దగ్గరికి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే ఎలా అయిపోద్ది? ఇది మారిందా లేదా? నీ హృదయం మారిందా లేదా? లేకపోతే అవే ఉన్నాయి నీలో, అందులోంచి అవే వస్తున్నాయా? బూతులు వస్తున్నాయా? దూషణ వస్తుందా? ఎలా ఉండాలి నీ మాట? కృపాసహితంగా ఉండాలి, రుచికరంగా ఉండాలి, ఉప్పు వేసినట్లు. తర్వాత నేను చదువుతాను, మీరు రాసుకోండి రిఫరెన్స్లు, ఇందులోనే చాలా ఉన్నాయి. రోమపత్రిక 1:24, ఈ హేతు చేత వారు తమ రోమా 1:24 ఎవరో రాసుకోవాలి, నేను చదువుతా ఉంటా. అపోస్తల కార్యాలు 28-27, ఈ ప్రజలు కన్నెలారా చూచి చెవులారా విని మనస్సును గ్రహించి నా వైపు తిరిగి నా వల్ల స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వునిది, వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్ముడు యెషయా ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరి అంటున్నాడు. రోమపత్రిక 1:24, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరమును పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. యాకోబు 4:8,
దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులు శుభ్రము చేసుకుని, ద్విమనస్కులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకునేది. ద్విమనస్కులు అంటాడు. ద్విమనస్కులు, రెండు మనస్సులు ఉంటాయి. వీడు దేవునికి, వీడు సిరికి, ఇద్దరికి దాసులుగా ఉంటానా? ఒకటి దేవుని, ఎవరో దాసులుగా ఉండాలి. రెండు పడవల మీద కాలెత్తే ఏమవుతాడు? మధ్యలో పడిపోతాడు. కాబట్టి వీళ్ళు ఎలా ఉన్నాడు? ద్విమానస్కులు. రోమాపత్రిక 2:5 నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినముందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అంటాడు. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అంటాడు. కాఠిన్యము చాలా కఠినం. దేవుడి మాట అంటే బైబిల్లో ఉంటుందండి అంటాడు, బైబిల్లో ఉంటుంది అంటాడు. కానీ ఏం మాత్రం మారాడు, కఠినం అయిపోతుంది. కాఠిన్యం అంటాడు, మారడు. ఎంత చెప్పినా మారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని అంటే ఎంత చెప్పినా మారు. అంత చెప్పి అయ్యా అంటారు. ఎంత పాటలో ఏసయ్యా 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 నా కోసం ఏసయ్యా అంటారు. ఏసు అయ్యానా మార్పు చెందరేళ్ళు. కాఠిన్యం అనమాట. దేవుని వాక్యానికి లోబడ మొన్నటి ఎబ్రీ పత్రిక 3:12 సహోదరులారా జీవము కలిగి దేవుని విడిచిపెట్టునట్టి